పరిశుద్ధుడు జీవముల దేవుడు మన రక్షకుల ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల సమయంలో ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఈ లోకపరంగా ప్రస్తుత కాలంలో దేవుడు మనను అత్యున్నత స్థానంలో ఉంచాలని ఆశపడుతున్నాడు, అంటే హెచ్చించాలని ఆశపడుతున్నాడు. తన స్వరూపం మనం సృష్టించుకున్న తన బిడ్డలు ఎప్పుడు ఆశీర్వదకరంగా దీవెనకరంగా మరి ఆత్మీయంలో వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లని ఆశపడతాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే ఆయన కృప, ఆయన బాహుళ్యమే. మన జీవితంలో దేవుని యొక్క మొదటి స్థానం ఇచ్చిన ఎలా, దేవుని మనం మొరపెట్టిన ఎలా, దేవుని చిత్తానుసారంగా మనం ఆయన ఆజ్ఞలు గైకొని నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు తప్పక మన జీవితంలో మనకు కలిగి ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి హెచ్చిస్తాడు. దేవుని బిడ్డలు హెచ్చుగా ఉండడానికే, ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుని మనల్ని సృష్టించాడు. ఈ లోకపరమైన అనేకమైన అహిక విచారణ వలము మనం తొట్టిల్లుతుంటాము, కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన జీవితాన్ని మనం జ్ఞానయుక్తంగా ముందు కొనసాగాలి. ప్రియ సహోదరి సహోదర, ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతమైన వాగ్దానం చూడడం ద్వారా ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం, ధైర్యం కలిగి మనం ముందు కొనసాగలుగుతాం. మనందరినీ ప్రేమిస్తున్న అద్భుత వాగ్దానం మనందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రార్థన విషయం ఈరోజు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో ప్రార్థన బహు ప్రాముఖ్యమైనది. ఏ విధంగా నీరు మరి ఉన్న చోట ఏ విధంగా వాతావరణం ఆ యొక్క చెట్టు ఫలమిస్తుంది, నీరు ఉన్నదంటే సమృద్ధి, నీరులోని చోట ఎడారి వంటి జీవితంగా భావిస్తారు. చూడండి, ఎడారిలో ఎటువంటి స్థితిలో ఉంటుంది? నీరు ఉండదు, అక్కడంతా ఇసుక ఉంటుంది, తద్వారా అక్కడ కరువు కాటకాలు ఏర్పడతాయి. మన జీవితం కూడా వాక్యము ప్రార్థన జీవితం లేకపోతే మనది కూడా ఎండిన స్థితిలో ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని, అంటే ప్రత్యేకంగా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోమని ఎందుకు లిఖించబడినదంటే వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమని దేవుడు తెలియజేస్తున్నాడు. నీ సమస్యలు వెళ్ళాలన్నా, నీ స్థితి స్థిరపడాలన్నా, నీ భవిష్యత్తును మరి నీ యొక్క జీవితము ఏ మార్గం వెళ్ళాలో, ఏది నీ క్షేమము, మరి నీ కుటుంబ జీవితం ఏది ఆశీర్వాదకరము, సమస్తం నీకు తెలియాలంటే నువ్వు ముందుగా ప్రార్థన చేయాలి. అంటే నువ్వు ప్రార్థించేవాడివైతే నీ యొక్క గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యం మందు నీ తండ్రికి మొరపెట్టాలి, అడగాల తండ్రిని నీ దినం నేను ఏం చేయాలా ప్రభువా, నా జీవితం నా పట్ల నీ ప్రణాళిక ఏమున్నది, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యను తీసివేయాలంటే దేవుని అడగాల. మనం ఈ లోకం అడగని అన్నం పెట్టాలని ఎందుకంటారండి? ప్రభువు మన తండ్రి అయిన సృష్టికర్త, ఆయనకు సమస్తం సాధ్యమే. నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో, ప్రస్తుతం నీకు ఉద్యోగ బాధ్యత విషయంలో, కుటుంబ బాధ్యత, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కంపెనీకి యజమానుడుగా, మరొక సేవకుడిగా, మరి ఈ లోకపరమైన నువ్వు ఆ యొక్క అధికారం ఉన్నావంటే, నువ్వు ఆ స్థితిలో ఉన్నావంటే మరి నువ్వు ఏ విధంగా ముందు కొనసాగాలో నీవు ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాల. తద్వారా దేవుడికి సమస్తం త్రోవను సరళం చేస్తాడు. ఏమి చేయాలో నీకు బయలుపరుస్తాడు. తద్వారా నీకు విజయము, సమాధానము, స్థిరత్వం దేవుడు కలగజేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో నువ్వు పరిశీలించుకోవాలి. ప్రియ సహోదరు, ప్రార్థన చేయక ఎన్ని దినాలైంది? దేవునితో మాట్లాడక నువ్వు ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి? అంటే దేవుడిచ్చిన దినాన్ని నీ గదిలోకి వెళ్ళి నీ యొక్క తలుపులు వేసుకుని ప్రార్థన చేసి రహస్యమందున తండ్రిని మొరపెట్టినల్లా అప్పుడు నీకు ప్రతిఫలము, నీ జీవితంలో ప్రతిఫలము, ఆశీర్వాదం కలగాలంటే నీ రహస్యమందు నీ తండ్రికి మొరపెట్టాలా. అంటే ఒంటరి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన దేవుడు ఎంతో విలువైనది. కన్నీటి ప్రార్థన ఎంతో విలువైనది. ఉపవాస ప్రార్థన ఎంతో విలువైనది. అంటే మన సమస్య మన జీవితంలో తొలగాలన్నా, వ్యాధిని మన స్వస్థత కలగాలన్నా, అప్పుల సమస్య వెళ్ళాలన్నా, అనారోగ్య సమస్య మనం విడుదల పొందుకొని పూర్తి స్వస్థత కలగాలన్నా, నువ్వు ఏ సమస్య గురించి బాధపడుతున్నావో, ఏ సమస్య వల్ల నువ్వు, ఏ శోధన వల్ల, ఏ బలహీనత వల్ల, ఏ అప్పుల సమస్య వల్ల, ఏ ఆర్థిక వల్ల, ఏ కుటుంబ సమస్య నువ్వు అల్లాడిపోతున్నావు, కానీ నువ్వు దేవుని అడుగుతున్నావు, అడగడం లేదు. అంటే ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేయాలి. గమనించుకో ప్రియ సహోదరి సహోదర, ప్రార్థన దేవుడు నువ్వు చూడండి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించిన విషయం మనకు తెలిసిన విషయం. ఆ 3వ సంవత్సరం పరిచర్య జీవితం ఆయన ఒంటరిగా ప్రార్థన అధికంగా సమయాన్ని గడిపాడు. ఆ ప్రార్థన వల్ల ఈ సృష్టిని ఆయన ఎంతగానో
మరి ఆయన సాతాన్ని జయించే శక్తి దేవుడు ఇచ్చినాడు. ఈ ఉదయకాల సమయంలో నీ సమస్య జయించాలన్నా, నీ కుటుంబం స్థిరపడాలన్నా, మరి నీ ఆధ్యాత్మిక బలపడాలన్నా, ఆత్మల భారంగా నీ పరిచయం చేయాలన్నా, ఉద్యోగంలో నీ సమాధానం కలిగి నీ ప్రమోషన్ రావాలన్నా, అదే నీ వ్యాపారంలో వర్ధిల్లాలన్నా, కుటుంబం కట్టబడాలన్నా, నీకు వివాహం కావాలన్నా, నీ గర్భఫలం కావాలన్నా, నువ్వు ఏది కావాలన్నా, ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి విపత్కరమైన నీ అవసరతలు అక్కర తీరాలన్నా ముందుగానే దేవుని ప్రార్థన చేయాలి. రహస్యం దేవుని అడగాల, దేవుణ్ణి బ్రతిమలాడాల. దేవుడా నాకు ఈ సమస్యను తొలగించయ్యా, అయ్యా నువ్వు స్థిరపడలేక నేను స్థిరపరచయ్యా, నాకు వివాహం కావాలని తన్ని నాకు మంచి సంబంధం దయచేయ్యా, అయ్యా నేను అప్పుడైనా భయంకర శాపంలోపై విడిపించయ్యా, అయ్యా అనారోగ్య సమస్యలు ఉన్నాయి నువ్వు అన్ని విషయాలు నువ్వు దేవునికి ప్రార్థన చేసిన నీకు ప్రతిఫలం ఇస్తాను వాగ్దానం. దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడండి. తన బిడ్డలు కష్టంలో, బాధలో, శోధనలో, అవమానాలు, నింద ఉండాలని ఇప్పుడు ఆశపడు. ఆయన హెచ్చించే దేవుడు, ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, నీ సమస్యను తొలగించే దేవుడు, నీ యొక్క జీవితం స్థిరపరిచి నీ ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల విమోచన కలిగించే దేవుడే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. ఈ ఉదయకాల సమయం జ్ఞాపకం చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవునికి మొరపెడుతున్నావా? నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థించి దేవుని అడుగుతున్నావా? నీ జీవితము మరి భయంకరమైన స్థితిలో దిగజారిపోయినప్పటికీ, ఆర్థికంగా నష్టపోతున్నప్పటికీ, సమస్య సుడిగుణం శోకంలో శోధన కాలంలో ప్రయాణిస్తున్నప్పటికీ మరి నువ్వు దేవుని వైపు తిరుగుతున్నావా? దేవుణ్ణి అడుగుతున్నావా? మరి నీ సమస్య పోవాలంటే ఏ విధంగా నీ సమస్య పోతుంది? నీ సమస్య తీర్చేవారు ఈ లోకపరం అనేకులు చెప్పుకుండవచ్చు. అయ్యో నా సమస్య ఉంది, నా భారములు ఉంది, నా శోధన భరించడం అనేక మనుషులు చెప్పొచ్చు. కానీ నీ సమస్య తీర్చేవానికి నీ సమస్యను ప్రార్థన చేసినలా నీ సమస్యకు పొలి స్టాప్ ఉండబోతుంది. నీ యొక్క స్థితిగతులు మారబోతున్నాయి. దేవుడిని రక్షిస్తాడు, కాపాడుతాడు. అటు దేవుడు జనులం మనం ధన్యులం. కాబట్టి ఈ ఉదయకాల సమయం దేవుడు అంటున్నాడు, నీకు ప్రతిఫలం ఇస్తాను. నీ తలుపులు వేసుకుని రహస్యం నీ గదిలో, అంటే నువ్వు ఉంటున్న గృహంలో నువ్వు ప్రార్థన సమయం తప్పకుండా క్రమంగా దేవుని ప్రార్థించి, దేవుని ఆరాధించి, దేవుని అక్కల అడిగిన తప్పకుండా నీకు ప్రతిఫలం ఇచ్చి నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆశ్రయించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాగ్దానం, దేవుడు ఇచ్చిన వాగ్దానం అద్భుతమైన దేవుడు మనకు ట్యాక్స్ చెప్పి ప్రతి ఒక్కరి వాగ్దానం మనందరి జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, నీకు ఉదయకాల సమయం నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, ఉదయకాల సమయం ప్రభా అయ్యా మీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయమను. ప్రార్థన మా జీవితం ఎంతో ప్రాముఖ్యం తెలియజేసిన దానికి స్తుతులు స్తోత్రం ప్రభా. అయ్యా నీ ప్రియులు, నీ ప్రియ బిడ్డలు తండ్రి చూసి నీ వాగ్దానం చూసిన ప్రతి ఒక్క బిడ్డలపై నీ కార్యం జరిపించండి అయ్యా. అయ్యా వాళ్ళు ప్రార్థిస్తుండగా వారి అవసరం నిమిత్తమే, అక్కర్ల నిమిత్తమే, వాళ్ళ అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు, సేవ పరిచయ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, స్థిరపడలేదని, వివాహాన్ని, గర్భ ఎన్ని సమస్యల నుంచి తండ్రి వాళ్ళని అడుగుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో అయ్యా వారికి జవాబు దయచేయమనుచున్నాను తండ్రి. వాళ్ళ ప్రతిఫలం దయచేయమని చేస్తున్నామని అయ్యా. కుటుంబాన్ని స్థిరపరచండి అయ్యా. ఆధ్యాత్మిక జీవితం బలపరచండి అయ్యా. సాటి అయిన సహకారిని మంచి సంబంధాలు వచ్చి అయ్యా ఘనంగా వివాహం జరిపించమని అడుగుతున్నాం తండ్రి. ఎంతమంది భవిష్యత్తు లేదని బాధపడుతున్నారు, వాళ్ళు చక్కటి భవిష్యత్తు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. రక్షణ లేకుండా రక్షణ దయచేయండి అయ్యా. ఆత్మీయ పరిపతి తిరిగి లేవనెత్తండి అయ్యా. ఎంతమంది అయితే ప్రార్థన చేసి అయ్యా నువ్వు మొరపెడుతున్నారో వాళ్ళకి ప్రతిఫలం చేసి వాళ్ళ కుటుంబపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, సేవపరిచే విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, సకల విషయంలో దీవించి ఆశించి వారికి ప్రతిఫలం ఇచ్చి వారిని సాక్షిగా నిలబెట్టి ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా రక్షణ లేని రక్షణ దైత్యం మనవసరం అడుగుతున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంతో ఈ రోజు నేను వాగ్దానం చూసిన ప్రియబిడ్డ పరిశుద్ధాత్మ కార్యం జరిపించండి అయ్యా. అయ్యా షేర్ చేసిన పిల్లల పట్ల, లైక్ చేసిన పిల్లల వల్ల, కామెంట్ చేసిన పిల్లల వల్ల ప్రతి ఒక్కరి జీవితాన్ని పరిశుద్ధాత్మ కార్యం జరిపించండి అయ్యా. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో అయ్యా నీ ప్రియబిడ్డలు నువ్వు మాట్లాడుతూ నిదానం పట్టి నీకు స్తుతులు వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. ఈ కడవరి నుంచి ప్రేమించి స్పాన్సర్ ప్రతి కుటుంబాలను దీవెనకరంగా, ఆశీర్వకరంగా వాళ్ళ అక్కర్లు తీర్చమని యేసునామములో ప్రార్థన చేసి అడిగి మనం చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ కడవరి మినిస్ట్రీ నుంచి ప్రార్థన చేయండి. ఈ పరిచయం విస్తరించాలా, సకల జనులకు మరి దేవుని మాట తెలియజేయాలా, తద్వారా దేవుని మహిమ పొందుకోవాలి. కాబట్టి ఈ రోజు దేవుని వాగ్దానము మీ బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు, శ్రేయులకు షేర్ చేయండి. తద్వారా నీకు ఆశించబడుతుంది. ఈ కడవరి మినిస్ట్రీ ప్రేమించి స్పాన్సర్స్ ప్రతి ఒక్కరికి శుభాభివందనములు. ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితం నెరవేర్చే దేవుడు మనకున్నాడు. భయపడవద్దు, దిగులు చెందడు. దేవుడు మిమ్మల్ని మీరు దీవించి ఆశ్రయించి ఫలభరితంగా స్థిరపరచ బలపరచును గాక. మీ అందరి యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.